కృష్ణా జిల్లా గన్నవరంలో డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వంశీ డిమాండ్ చేశారు. డీఎస్సీలో తప్పు జరగలేదంటే విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. గతంలో వివేకానంద హత్య, లడ్డూ కల్తీ వ్యవహారాల్లో సీబీఐ విచారణ కోరిన చంద్రబాబు ఇప్పుడు డీఎస్సీపై ఎందుకు వెనుకాడుతున్నాడని నిలదీశారు. ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశమన్నారు. గారు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి ప్రకటిస్తామని, అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగులు ఇస్తామని ఎన్నికల హామీ కింద చెప్పడం జరిగింది. తర్వాత జరిగినటువంటి న్యూమరికల్ ఫిగర్ని మాత్రమే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి కాదు అని మిగిలిన పార్టీలన్నీ అనుకోం. వివిధ వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిఎస్సిలో అర్హులైన వాళ్ళకి మాత్రమే కాకుండా అనర్హులైన వాళ్ళకు కూడా ఉద్యోగాలు బాడీస్ అటానమస్ బాడీస్గా ఉండాలని ఒక రూల్ ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళే తయారు చేయటం, ఒకళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళని నియమించాల్సి ఉండగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో ఈ నియామకాలు జరిగినట్టుగా సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ రావటం, ఇదంతా కూడా సమాజంలో ఒక అన్రెస్ట్, ప్రభుత్వం మీద ఒక అపనమ్మకాన్ని, డిఎస్సి ప్రక్రియ మీద ఒక అపనమ్మకాన్ని, ఒక అభద్రతా భావాన్ని